హాయ్ ఫ్రెండ్స్, మునగ ఆకు పౌడర్తో పూరి తయారు చేసుకుందాం. ఒక్కసారి ఇలా ఆకు తీసుకొచ్చుకొని శుభ్రంగా కడిగి నీళ్ళలో ఆరబెట్టుకొని గ్రైండ్ చేసుకొని ఒక డబ్బాలో కానీ ఒక గాజు సీసాలో కానీ నిల్వ ఉంచుకుంటే 1 ఇయర్ వరకు కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది. దాని ఫ్లేవర్ కూడా పోదు. కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా నిల్వ చేసుకోవచ్చు. ఇక మనం గోధుమ పిండిలో ఒక టేబుల్ స్పూన్ పౌడర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇది ఎన్నో రకాలకు ఉపయోగపడుతుంది. చపాతీ చేసుకోవచ్చు, పూరి చేసుకోవచ్చు, జొన్న రొట్టెలు కూడా వేసుకోవచ్చు, మినప రొట్టెలు వేసుకోవచ్చు. తర్వాత మురుకులు చేసుకుంటాం కదా బియ్యం పిండితో, అందులో వేసుకోవచ్చు. బజ్జీలు చేసుకుంటాం, అందులో వేసుకోవచ్చు. మన ఇష్టం ఎందులో వేసుకున్నా కానీ మునగాకు పౌడర్ ఎలాంటి ఫ్లేవర్ ఉండదు కాబట్టి ఎందులోనైనా గుర్తుపట్టలేము. అది వేసామని చెప్పి తెలియకుండానే తినేస్తాం కాబట్టి ఇలా ట్రై చేయండి. నేనైతే ఒకసారి ఇలా పౌడర్ తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. చాలా రోజుల వరకు అది పాడవకుండా చక్కగా ఉంటుంది. ఆ పౌడర్లో ఏ మాత్రం తడి తగలకుండా ఉంచుకోవడం వల్ల చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇక గోధుమ పిండి కాసేపు నానబెట్టాక తర్వాత కొద్దిగా ముద్ద తీసుకొని పూరిలాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. పూరి చేసిన తర్వాత అలాగే అదే పిండితో ఇలా పుల్కా కూడా తయారు చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ పుల్కలు ఏ కర్రీతోనైనా పప్పుతోనైనా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు ఇలా పుల్కా కూడా తయారు చేసుకొని తినొచ్చు. అలాగే చపాతీ కూడా చేసుకోవచ్చు. ఇంకా జొన్న రొట్టెలో కూడా మనం పిండిలో కూడా వేసుకొని జొన్న రొట్టె కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. తర్వాత అలాగే ఇప్పుడు మనం ఈ పూరీని వడ్డించుకుందాం. శనగలు, ఆలుగడ్డ, అలాగే మిల్ మేకర్ కర్రీ తయారు చేశాను. ఈ పూరీ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. తర్వాత ఇంకో వెరైటీ తయారు చేసుకుందాం. స్వీట్ మక్కలతో గారెలు తయారు చేసుకుందాం. ముందుగా మక్క గింజలు మిక్సీ జార్లో వేసుకొని వెల్లుల్లిపాయలు కొన్ని,
ధనియాలు, పచ్చిమిర్చి, దానికి సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని సన్నగా కట్ చేసుకునే పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక టీ స్పూన్ మునగాకు పొడి కూడా వేసి కలిపాను. ఆ వీడియో తీసానని చెప్పి అనుకున్నాను, కానీ వీడియో ఆన్ చేయకుండా ఇలా కలిపేసాను కాబట్టి అది మిస్ అయిపోయింది. ఫ్రెండ్స్, కొద్దిగా వేసాను, ఎక్కువ వేయడం వల్ల మళ్ళీ కలర్ వస్తుందని చెప్పేసి లైట్గా వేసాను. ఇలా కూడా ఎన్నో రకాల టిఫిన్లలో వేసుకొని తయారు చేసుకోవచ్చు. ఇక కొద్ది కొద్ది పిండి తీసుకొని ఆయిల్లో వడలు వేయడమే. ఇంకా మునగాకు పొడితో ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. ఇలా నేనైతే చాలా రకాల టిఫిన్లలో, వంటలలో ఆ పౌడర్ వాడుకుంటాను. ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది కాబట్టి అలా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వేసేసి పెట్టేస్తాను. డైరెక్ట్గా అంటే వాళ్ళు తినరు కాబట్టి మనం ఇలా చేయాలి. అప్పుడప్పుడు కర్రీ కూడా తయారు చేస్తాను, పప్పులో కూడా వేస్తాను, అలా కూడా చేస్తాను. అన్నిట్లో అంటే తినరు కాబట్టి కొన్ని చెప్పి చేస్తాను, కొన్ని ఇలా చేసేస్తాను కాబట్టి వాళ్ళు తెలియకుండా తినేస్తారు. అప్పుడప్పుడు ఫ్రై తయారు చేస్తాను, టమాటాలో వేసి కర్రీ చేస్తాను, అలాగే పప్పులో వేస్తాను. కొన్ని రకాలు అలా తింటారు, కానీ అన్నిట్లో అంటే తినరు కాబట్టి ఇలా చేస్తాను. ఇక వడలు అయ్యాయి కదా, మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. వేడి వేడి వడలతో గుమ్మడికాయ టమాటా చట్నీ ఇంతకుముందు వీడియోలో తయారు చేసి పెట్టాను, చూడండి. ఎవరైనా రెసిపీ కావాలంటే నా వీడియోలోకి వెళ్ళి చూడవచ్చు. ఇక వర్షం పడుతూ ఉంటే ఇలా వేడి వేడి వడలు తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మేమైతే వడలు తింటూ ఉంటాము. ఫ్రెండ్స్, వీడియోకి లైక్ ఇచ్చి నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.